రాజలక్ష్మి హెరిటేజ్ బనారసి సారీస్ లో ఏంటంటే చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, హూ ఇస్ అన్ ఆంటర్ప్రినర్ అండ్ ఫౌండర్ ఆఫ్ రాజలక్ష్మి హెరిటేజ్ బనారస్ సారీస్. సో నేనైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్టోర్కి వచ్చేసాను. సో మేడం గురించి మాట్లాడాలంటే ఎంతోమంది సెలబ్స్కి తను స్టైలింగ్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్కి, అలాగే మంచు లక్ష్మి, ఎంతోమంది ముంబై బేస్డ్ బాలీవుడ్ యాక్టర్స్కి కూడా తను స్టైలింగ్ చేశారు. సో చెప్పాలంటే ఈ లెగసీ అనేది ఎలా క్యారీ చేస్తున్నారు, ఎస్పెషల్లీ తన ఐడియాలజీ కావచ్చు బెనారస్ శారీస్ మీద, అండ్ హౌ షీ సపోర్టింగ్ టు వీవర్స్. నిజంగా తన గురించి తన పోర్ట్ఫోలియో చదివితే కూడా నాకు కూడా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో వీడియోని కంప్లీట్గా చూడండి, మేడంని ఇంట్రడ్యూస్ చేసేస్తాను. హలో మేడం, నమస్తే. నమస్తే. మీ గురించి మేము చదివితే మీరు 6 years ఉన్నప్పటి నుంచే మీ మదర్ వేసుకున్న శారీ తను తీసుకొచ్చి చూపిస్తే యూ వాంటెడ్ దట్ శారీ, మీరు ఆ శారీ వేసుకోవాలి, నాకు కూడా శారీస్ మీద అప్పటి నుంచే మీకు మమకారం ఎలా స్టార్ట్ అయింది అసలు? తల్లి చీర అండ్ ఫర్ అ డాటర్ ఇట్స్ అన్ ఎమోషన్. మేబీ ఆ ఏజ్లో ఆ కంటికి చాలా నచ్చిండొచ్చు, కానీ అదే ఎమోషన్ నాకు ఒక ఉపాధిని ఇస్తుంది, నన్ను ఒక ట్రాక్లో పెడుతుందని నేను అసలు ఊహించలేదు. ఓకే. సో మేబీ ఇంటర్నల్లీ అది పెరుగుతూ ఉందన్నమాట. ఆ ఇష్టం బనారసి సారీస్ కానీ, ఆ వీవ్స్ కానీ, ఆ కలర్స్ కానీ, ఆ చీరల అందం కానీ, అది లోపల మెంటాలిటీలో పెరుగుతుంది కానీ, బట్ అది ఏ టైంకి బయటికి రావాలో ఆ టైంకి వచ్చింది. ఓకే, అసలు ఎలా స్టార్ట్ చేశారు? I'm basically a graduate and I have also done the Goldman Sachs entrepreneurship course from Indian School of Business. Okay. And I have also done a couple of courses internationally. I've studied in Japan for a few months. Oh, great. And I was working for my husband's business, a family owned business. They are into cold storages, Gubba cold storage ani. Dantlo kuda nenu oka 9 years as a director and also as an editor I was working in the company. Acha, okay. And our company lo చేస్తూ ఉన్నప్పుడు ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ నేను ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఒక స్ట్రీమ్ లైన్డ్గా ఒక బిజినెస్ రన్ చేస్తున్నానంటే అదే పునాది నాకు. ఓకే. సో దట్ వర్క్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ దయర్ కంపెనీ ఈజ్ అ గ్రేట్ ఫౌండేషన్ ఫర్ మీ. చాలా బాగుంది అసలు, ఇంటీరియర్స్ కావచ్చు, శారీస్ కానీ నేను పర్సనల్గా చూసాను కూడా, క్వాలిటీ అనేది ఇట్స్ వెరీ గ్రేట్ అండ్ రిచ్, ఎలిగెంట్గా ఉన్నాయి. సో మన ఈ బంజారాహిల్స్లో స్టోర్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? సో ఇక్కడ స్టోర్ స్టార్ట్ చేసి 7 years పైనే అవుతుందండి. నెక్స్ట్ ఇయర్ వీ విల్ టర్న్ 10. And I really have a lot of gratitude to my customers, to God and the support system around me for that. Great. But business మీరు ఇనిషియేట్ చేసుకుంది మాత్రం 10 years అవుతుంది కదండి? This is the 9th year, so next year we'll turn 10. Oh, nice, nice. So what is your main agenda అండి అసలు? వై ఓన్లీ స్పెసిఫికల్లీ బనారసి వీవ్స్ మీదనే ఫోకస్ చేశారు? ఎందుకంటే బయట మనం చూసుకుంటే వాళ్ళు ఉప్పాడ కావచ్చు, కంచిపట్టు కావచ్చు, అన్ని కలెక్షన్స్ ఉంటాయి. వై స్పెసిఫికల్లీ దిస్? సో అన్నిటికంటే ఇంపార్టెంట్ రీజన్ ఒకటి వచ్చేసి, నాకు ఈ నేతలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచే. యాజ్ యూ నో ద బ్యాక్ స్టోరీ, ఐ రియలీ లైక్ బనారసి వీవ్స్. అండ్ నా సొంత పెళ్ళప్పుడు ఈ చీరలు ఒక్కటన్నా కొనుక్కోవాలి, ఆ పెళ్లి చీరల్లో ఒక చీరన్నా బనారసి చీర ఉండాలని నేను చాలా తిరిగాను. మొత్తం మార్కెట్ అంతా చాలా తిరిగాను, ఒక్క చీర కూడా దొరకలేదు నాకు. అండ్ దెన్ అక్కడికి అది అయిపోయింది, ఇంకా అక్కడికి అయిపోయింది. అండ్ లేటర్ వెన్ ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ ఇన్ మై హస్బెండ్స్ కంపెనీ, అప్పుడు నాకు నా అంతలో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, నాకంటూ నేను ఒకటి ఏదన్నా స్టార్ట్ చేసుకోవాలి. ఐ వాంటెడ్ టు బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ ఐ వాజ్ వెరీ వెరీ డ్రివెన్ ఆ టైంలో. నాకంటూ నేను ఒకటి క్రియేట్ చేసుకోవాలి అని సొంతగా ఏదన్నా. అప్పుడు ఈ చీరలు ఎందుకు చేయొద్దు? సో బికాజ్ నాకు ఇంత ఇష్టం ఉన్నప్పుడు, ఇష్టమైన పని నేను రోజు చేయాలంటే అందరికీ ఆ ఛాన్స్ దొరకదు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అగైన్, నాకు ఆ ఛాన్స్ దొరికింది. సో దట్స్ వెన్ ఐ వెంట్ టు కోల్కతా ఫస్ట్. కాల్కటా వెళ్ళాను, అక్కడ చాలా తిరిగాను. అక్కడ మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిందికి అది కరెక్ట్ ప్లేస్ కాదు, యాక్చువల్లీ మనం వెళ్ళాల్సింది వారణాసి, విచ్ ఇస్ బనారస్. మన వాళ్ళు కాశీ అని కూడా అంటారు. సో నేను అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ తీసుకొని ఓవర్ నైట్ కాశీకి వెళ్ళాను. అక్కడ ఒక ఏజెంట్ త్రూ మార్కెట్
కనుక్కొని అండ్ అక్కడ అప్పుడు ఆ రోజు నేను ఐ హ్యావ్ స్టార్టెడ్ క్రియేటింగ్ మై ఫస్ట్ సెట్ ఆఫ్ కలెక్షన్ విచ్ వాస్ 27 sarees. ఓకే. సో మై ఫస్ట్ సెట్ ఆఫ్ కలెక్షన్ దాంట్లో 27 సారీసే దాంతోనే నేను స్టార్ట్ చేశాను. అసలు ఎలా స్టార్ట్ చేశారు? అంటే స్టోరే పెట్టేశారా డైరెక్ట్ లేకపోతే? లేదండి, నేను ఇంట్లో స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ వెరీ స్మాల్ బికాజ్ as a entrepreneur, as whatever I've learned from wherever I was working or నేను చదువుకున్న దాన్ని బట్టి నాకు ఒకేసారి బయట నుంచి డబ్బులు తెచ్చుకొని దట్ ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్తో నాకు వర్క్ చేయడం అస్సలు ఇష్టం లేకుండే. సో వాట్ ఎవర్ సేవింగ్స్ ఐ హ్యాడ్, ఐ స్టార్టెడ్ విత్ 6 lakh rupees. అది నేను ఏదో దేనికోసమో సేవ్ చేసి పెట్టుకున్నాం నేను మా హస్బెండ్. ఆ డబ్బులే బిజినెస్లో పెట్టి దాంతో ఎంత అవుతే అంతలోనే స్టార్ట్ చేసుకున్నాను. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్. ఒకేసారి మన తాహత్కి మించి స్ట్రెస్ లో పడిపోయి అసలైన చేయాల్సిన బిజినెస్ ఎంజాయ్ చేయకుండా ఆ డబ్బుల టెన్షన్లో అదంతా ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. I was okay to start slow, take it slow, grow slow, but in a steady way. So that's my style of growing. And అలాగే చేశాను. చిన్నగా ఎలా సారీస్ సేల్ అవుతా ఉన్నాయో, ఎట్లా నాకు కస్టమర్స్ పెరుగుతున్నారో అగైన్ ఐ రీఇన్వెస్టెడ్. అండ్ ఒక్కరోజు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ స్టోర్ తీసుకున్నాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ స్టోర్. హైదరాబాద్ రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో ఫస్ట్ స్టోర్ ఉంది. అండ్ ఇంకేమైనా స్టోర్స్ ఉన్నాయా? యా, ఐ హ్యావ్ వన్ మోర్ స్టోర్ ఇన్ బెంగళూరులో ఉందండి, జయనగర్లో. అది 3 years అవుతుంది పెట్టి, 3 to 3.5 years. అక్కడ 3 days, ఇక్కడ 3 days ఉంటారా? లేదండి, నేను నిజంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ ఇయర్ ఐ గో టు బెంగళూరు. అంతకంటే ఎక్కువ అయితే వెళ్ళను. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్. హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఐ హ్యావ్ అ గ్రేట్ టీమ్. దే ఆర్ వెల్ ట్రైన్డ్. సో ఒక పర్టికులర్ SOPs అనేది నేను క్రియేట్ చేసుకున్నాను, హౌ టు ఆపరేట్. Of course breakdowns ఉంటాయి, but still the way we are going, the way we are managing is great. So I'm very happy wherever I am. Very nice, good to hear. So మన వ్యూవర్స్ కి ఒకసారి మన సారీస్ చూపిద్దాం అయితే. Yeah, sure. సో ఇప్పుడు మనం రాజలక్ష్మి హెరిటేజ్ బెనారసీ సారీస్ దగ్గర ఉన్న కలెక్షన్ చూద్దాము. నాకైతే స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే అసలు అద్రిపోయాయండి కలెక్షన్ మాత్రం. సో మేము కొన్ని శాంపిల్స్ చూపిస్తాం ఇప్పుడు. మేడం ఏం చూపించబోతున్నారు, దీని పేరేంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బనారసీ సారీస్ అంటే చాలా మందికి అది మటీరియల్ అనుకుంటారు, బట్ అది మటీరియల్ కాదు. బనారసీ సారీస్ అంటే ఆ నేత విధానం అండి. సో ఆ నేత విధానం వాడి మేము అన్ని మెటీరియల్స్, కాటన్, సిల్క్, టస్సర్ అన్నిటితో సారీస్ చేస్తాం అనమాట. సో మా దగ్గర మోర్ దెన్ 15 డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ వీవింగ్తో మేము చేస్తాం సారీస్. సో మీకు ఐ విల్ షో యూ కొన్ని మీకు ఇవాళ ఈరోజు చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది దీన్ని రంకాట్ అంటామండి. ఓకే. సో రంకాట్ అని ఎందుకు అంటామంటే దీంట్లో మల్టిపుల్ కలర్స్ అవి ఉంటాయి అనమాట. ఇదేమో సిల్క్ లో ఉంది, అండ్ నేను కట్టుకున్నది కూడా రంకాటే, బట్ ఇది జార్జెట్ మెటీరియల్ లో చేసాం అనమాట. సో మీకు వెడ్డింగ్ అట్లాంటి వాటికైతే సిల్క్ లో మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ అ లిటిల్ క్యాజువల్, లైక్ పెళ్లికి ముందు, తర్వాత హల్దీ, చిన్న సంగీత్ పార్టీస్ అలాంటి వాటికి జార్జెట్ మెటీరియల్ లో మీరు ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఒకటి రంకాట్ అంటాము. రేంజెస్ గురించి తెలుసుకోవచ్చు, ఇది ఎంత ఉంటుందో కాస్ట్? సో ఇది మీకు 35+ ఉంటుందండి. అగైన్ రేంజ్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. సో మా దగ్గర కలెక్షన్ స్టార్ట్ అవుతుంది 23,000 నుంచి 4 lakh రేంజ్ వరకు ఉంటాయి అన్నమాట మా దగ్గర సారీస్. అండ్ కొన్ని సారీస్ లో అయితే రియల్ గోల్డ్, సిల్వర్ తో కూడా మేము వీవ్ చేసి పెడతాం సారీస్. ఓకే. అవి ఎక్కువ కాస్ట్ ఉన్నవి, ఇంకా సిల్వర్ తోటి రియల్ గోల్డ్, జరీలో గోల్డ్ యాడ్ చేయడం కావచ్చు. అండ్ అవి మోస్ట్లీ బై ఆర్డర్ అవుతాయండి సారీస్. అండ్ వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారం కలర్, బికాజ్ అంత పెట్టినప్పుడు ఫుల్లీ వాళ్ళ చాయిస్ తో మేము చేస్తాం అవి సారీస్. ఓకే. కస్టమైజ్ చేసుకుంటే ఎన్ని డేస్ పడుతుందండి? కస్టమైజేషన్ కి మినిమం నాకు 6 months టైం ఇవ్వాలండి, బికాజ్ ఇవన్నీ హ్యాండ్లూమ్స్. అంటే ఒక మషిన్ స్విచ్ చేయగానే నెక్స్ట్ డే వరకు సారీ రెడీ అయిపోతుంది, అలా ఉండదు. అండ్ దిస్ ఇస్ అగైన్ దీని ఒక రివైవల్ డిజైన్ అండి ఇది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 100-year-old సారీ శాంపుల్ నుంచి దాని చుట్టూ మళ్ళీ మేము డిజైన్ బిల్డ్ చేసి వీవ్ చేసాం ఈ సారీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పీస్ ఈ డిజైన్ లో మా దగ్గర రావడం జరిగింది. సో దీంట్లో మీకు సిల్వర్ జరీ వచ్చి ఇలా చిన్న మీనాకారి వీవ్ వస్తుంది అనమాట. ఇది కూడా జార్జెట్ మెటీరియల్ అండి, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ సారీస్ ఎక్కువ కట్టుకోని వాళ్ళు ఆర్ ఇప్పుడే చీరలు కట్టుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ మెటీరియల్ అనేది చాలా కంఫర్టింగ్ గా ఉంటుంది. సో ఇట్ బి వెరీ వెరీ కంఫర్టబుల్. దే కెన్ వేర్ ఇట్ ఫర్ ద ఎంటైర్ డే, అలా ఉంటుంది అనమాట. కలర్ కూడా చాలా బాగుంది, మెహందీ గ్రీన్. మెహందీ గ్రీన్ అది.
అది ఇట్స్ అ వెరీ టిపికల్ షేడ్, బట్ ఐ థింక్ దట్ విల్ బి ఇన్ ట్రెండ్. ఎస్, కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఒక డిజైన్ శాంపుల్ రెఫరెన్స్ గా పెట్టుకుంటే ఎన్ని సారీస్ అలా ప్రింట్ చేస్తామా, లేకపోతే ఒక యూనిక్ ఒక 2-3 సారీసే మనం దింపుతామా? యూజువలీ యూనిక్ కలెక్షన్ లో అయితే 1 సారీ 1 పీసే ఉంటుందండి. అచ్చా. అండ్ కొంచెం ఇంకా దానికి డిమాండ్ ఉందనుకోండి, ఆర్ వీఆర్ గెటింగ్ ఆర్డర్స్ పైన మళ్ళీ చేస్తాం మేము అదే డిజైన్. మాక్సిమం 2 పీసెస్ కన్నా ఎక్కువ అయితే వీ డోంట్ ప్రిఫర్ డూయింగ్. సో దట్స్ హౌ వీ కీప్ ఇట్ వెరీ యూనిక్ ఆల్సో. నైస్ నైస్. అండ్ ఇది వచ్చేసి మటీరియల్ టసా జార్జెట్ అంటామండి దీన్ని. అండ్ దిస్ ఇస్ ఆల్ అగైన్ మీనాకారి. అండ్ దీంట్లో మీకు చూస్తే పక్షులు, చెట్లు, నెమ్మళ్ళు ఇవన్నీ కనిపిస్తాయి. సో దీన్ని షికర్గా వీవన్ అంటాం అనమాట. దిస్ ఇస్ షికర్గా అంటాము. దిస్ ఇస్ అగైన్ అ వెరీ క్లాసిక్ అండి. ఇది కూడా చాలా పాత డిజైన్ అండ్ మంచి కలెక్షన్ పీస్ అండి. అండ్ దిస్ కలర్ ఆల్సో you will really enjoy wearing this color. This is called like jamuni color or beetroot color antamu. So prastutam this is my current favorite. This color is my current favorite. Yeah. So ippudu idu vachesi tussar georgette saree andi. So deentlo meeku డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పక్షులు కానీ, ఆకులు కానీ, పువ్వులు కానీ కనబడతాయి. దీన్ని షికర్గా వీవ్ అని కూడా అంటాము. అండ్ దీంట్లో మీనాకారి వీవ్ వస్తుంది. అండ్ చాలా కంఫర్టింగ్గా ఉంటుంది వేసుకోవడానికి కూడా. ఎంటైర్ డే మీరు క్యారీ చేయొచ్చు. అండ్ ఇప్పుడు కరెంట్లీ దిస్ ఇస్ మై ఫేవరెట్ కలర్ అండి. దిస్ జామునీ కలర్ ఆర్ బీట్రూట్ కలర్ అని అంటాం కదా. చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద కరెంట్ ఫేవరెట్ కలర్ ఆఫ్ మైన్ అట్లీస్ట్. సో మీకు ఇప్పుడు నేను చూపించేది ఇట్స్ కడవా జంగ్లా సారీ అండి. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది కూడా వింటున్నారు ఈ పేరు. అండ్ చాలా బయట కూడా మీకు దొరుకుతాయి ఈ సారీస్. అండ్ సో దీంట్లో అగైన్ మనకి మీనాకారి వస్తుంది. మీరు దగ్గర నుంచి చూస్తే మీరు ఒక క్లారిటీ అనేది తెలుస్తుంది చూడండి. వీవ్ లోపల ఈ లీఫ్ ఉంది, దాని మధ్యలో మళ్ళీ ఆ షేడింగ్. సో ఇదంతా అంత డీటెయిల్ గా ఉంటాయి అన్నమాట ఈ సారీస్. సో మీరు ప్రైస్ అన్నప్పుడు ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అని నన్ను అడగొచ్చు. ఎంత ఉంటుందండి ప్రైస్? సో ఇవి మొత్తం 60,000 పైన సారీస్ అండి. అండ్ ఇవన్నీ ఒక పెద్ద జనరేషన్ వాళ్ళే చేయగలుగుతారు. యంగర్ జనరేషన్ వాళ్ళకి ఈ కలర్ రాదు అసలు. ఈ క్లారిటీ ఆఫ్ వీవింగ్ రావాలంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే చేయగలుగుతారు. అండ్ నాకు ఇది మినిమం 6 to 7 months పడుతుందండి ఒక్క సారీ చేయడానికి. అండ్ మళ్ళీ ఒకవేళ డిజైన్ క్లారిటీ లేకపోయినా అది మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీటిని ఒక పెన్సిల్తో దిద్దేసి రబ్బర్తో రబ్ చేసేలా కాదు. సో యూ హ్యావ్ టు డూ ద ఎంటైర్ సారీ అగైన్. అండ్ దీంట్లో కూడా మీకు ఈ ఫ్లవర్స్, మోటివ్స్, ఈ మీనా కాంబినేషన్స్ ఇవన్నీ ఒక చీరకి యూనో ఒక చీర బాగుంది అనడానికి ఎన్నో ఉంటాయి. లైక్ మీరు వేసుకోగానే అయ్యో బాగుంది బాగాలేదు అని అంటాం. కొంతమంది కలర్ చూసి, బార్డర్ చూసి, డిజైన్ చూసి డిఫైన్ చేసేస్తూ ఉంటారు. బట్ వీవర్స్ యొక్క కష్టము ఒక్కసారి చేయడానికి 6 to 8 months అంటే ఎంత టైం అండి. వాళ్ళకి అదే ఉపాధి, ఇంకా వేరే చేయడానికి వాళ్ళకి ఏమీ రాదు. సో అలా చీరలు దే ఆర్ నాట్ జస్ట్ సారీస్, దే ఆర్ స్టోరీస్. దట్స్ వాట్ వి ఫీల్. అండ్ ఇది వచ్చేసి ఒక మంచి ట్రెడిషనల్ yellow కలర్ అండి. దానికి మంచి హాట్ పింక్ బార్డర్ వస్తుంది. బ్రైడల్ కలెక్షన్ లో మన హల్దీ టైమ్ లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. పసుపుల ముహూర్తం కానీ, హల్దీ కానీ వాటికి చాలా బాగుంటుంది. మీరు దీంతో ఏ ట్రెడిషనల్ జ్యువెలరీ వేసినా చాలా అందంగా ఉంటుందండి అసలు. అండ్ దీంట్లో మొత్తం బ్రొకేడ్ వీవింగ్ వచ్చేసి ఇదేమో కడవా బార్డర్. అగైన్ దీంట్లో చిన్న మైన్యూట్ మీనాకారి ఉంటుంది. అండ్ దిస్ ఇస్ అగైన్ కోరా సిల్క్ అంటాం దీన్ని. సో దిస్ ఇస్ అనదర్ డిఫరెంట్ మటీరియల్ అనమాట. అండ్ ఇది ఒక టోటల్ డిఫరెంట్ మటీరియల్ అండి. ఇది మీకు సాటిన్ లాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది, షైనీగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఐ కెన్ కాల్ దిస్ ఇస్ లైక్ అ వెరీ గ్లామరస్ సారీ. సో యూ కెన్ ఇది ఈవినింగ్ ఫంక్షన్స్కి కానీ, అండ్ మీరు దీంతో డైమండ్స్ కానీ అలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫాల్ ఫీల్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఇస్ అగైన్ అ రివైవల్ డిజైన్. ఇది ఎంత మోడర్న్గా ఉంటుందో అంతే ట్రెడిషనల్ యాక్చువల్లీ ఈ డిజైన్. సో దట్ ఈస్ సంథింగ్ వీ స్పెషలైజ్ ఇన్. సో ట్రెడిషనల్ డిజైన్స్ని మోడర్న్గా క్యూరేట్ చేయడము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ఇవ్వాలి సారీస్. ఐ కెనాట్ జస్ట్ హ్యావ్ లిమిటెడ్ ఆడియన్స్. సో ఐ హ్యావ్ టు కేటర్ టు ఎవ్రీబడి ఇన్ ద మార్కెట్. కొంతమందికి ట్రెడిషనల్ గా నచ్చుతుంది, కొందరికి మోడర్న్ గా నచ్చుతుంది. ఈ ఫాల్ ఫీల్ అగైన్ ద జరీ ఇస్ సిల్వర్ ఇన్ కలర్. అండ్ ఆల్సో అగైన్ మీరు కలర్ చూస్తే దిస్ ఇస్ అ వెరీ యూనిక్ కలర్. ఇప్పుడు నన్ను మీరు ఈ కలర్ పేరు అడగారంటే నేను చెప్పలేను. సో దట్స్ హౌ దట్ ఇస్ ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ కలర్. బ్రౌన్ అని చెప్పలేము, అటు మెహందీ గ్రీన్ అని చెప్పలేము. సో దట్స్ హౌ యూనిక్ these sarees are. So ఈ కలర్ యూనిక్నెస్ తో కానీ, ఈ డిజైన్ తో కానీ ఇట్ విల్ బికమ్ అ మాస్టర్ పీస్ ఇన్ యువర్ కలెక్షన్. సో యా.
సో ఇప్పుడు మన రివైవల్స్, సో ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ కలెక్షన్ చూసాము, కొన్ని డార్క్ కలర్స్ చూసాము, యూనిక్ కలెక్షన్ చూసాము, బట్ కొంతమందికి పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్ ఇష్టం. అలాంటి కలెక్షన్స్ ఏమున్నాయి? సో మేము కస్టమర్స్ ఇష్టం ప్రకారం ఫస్ట్ ఉట్టైతే ముందు చాలా బ్రైట్ కలర్స్ చేసేవాళ్ళము, బట్ నౌ వీఆర్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ పేస్టల్ వర్జన్ అండ్ ఆల్సో కొంచెం మోడర్న్ టచ్తో వీవ్స్ కూడా చేస్తున్నాం. సో దాంట్లోనే ఇదొకటి మనకి, దీన్ని ఇక్తారా అంటామండి. అండ్ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ ఓవెన్ సారీ. అండ్ దెన్ మీకు ఇక్కడ యాంటిక్ జరీతో కాంట్రాస్ట్ బార్డర్ అది వస్తుంది అనమాట. దిస్ ఇస్ అగైన్ ఇది బార్డర్ పార్ట్ ఏమో రివైవల్, అండ్ దీస్ బూటాస్ ఏమో మళ్ళీ మేము బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా మేము సెట్ చేసాం అనమాట. అండ్ ఇది అగైన్ ఇట్స్ అ ఫుల్లీ హ్యాండ్ వోవెన్ సారీ. ఇది కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ ఎవరికైతే కంఫర్ట్ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ కేటగిరీ సారీ అండి. వీటిని ఇక్తారాస్ అంటాం అనమాట. వెయిట్ కూడా చాలా లైట్గా ఉంటాయి, వెరీ కంఫర్ట్ అండ్ మేనేజబుల్ ఉంటాయి. లైట్ వెయిట్ ఉంది. అండ్ దీని కాస్ట్ ఎంత ఉంటుంది మేడం? ఇవి మొత్తం మీకు 40,000 పైనే ఉంటాయండి. అగైన్ వీ మేక్ 3 monthsకి ఒక్కసారి అలా చేస్తాం అనమాట. అందుకని కూడా వీ విల్ నాట్ బి ఏబుల్ టు షో యూ లైక్ లిమిటేషన్స్ ఉంటాయి. అండ్ దెన్ అగైన్ ఫర్ ద మోడర్న్ డివాస్ అనమాట. ఇప్పుడు ఇది యంగర్ జనరేషన్. అండ్ దిస్ ఇస్ అ జార్జెట్ సారీ. అండ్ మీరు ఇప్పుడు దీంట్లో డిజైన్ చూసారంటే మొత్తం జామెట్రిక్ ఎలిమెంట్స్ అనమాట. మామూలుగా ట్రెడిషనల్ గా అయితే మనకి ఫ్లవర్స్, లీవ్స్, ఆకులు, పూలు అవి ఉంటాయి. బట్ దిస్ ఇస్ అ మోడర్న్ వర్జన్ సారీ. అండ్ ఇప్పుడు ఇది ఆఫీస్ గోవర్స్ లైక్ ఇప్పుడు ఇవాళ రేపు కార్పొరేట్ జాబ్స్ అని బట్ చీరలు కట్టుకోలేకపోతున్నాము. అండ్ ఆఫీస్కి కూడా మాకు చీర కట్టుకోవాలన్న ఆశ ఉంది. ఆర్ఎల్స్ ఫ్రైడే రోజు ఒక చీర కట్టుకోవాలి. నేను వారంలో ఒక్క రోజు ప్రతి ఒక్కరు చీర కట్టుకోవాలండి. అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్ యూ షుడ్ వేర్ సారీ సో దట్ వీ కీప్ దిస్ యూనో ట్రెడిషన్. ఆ పద్ధతి అనేది అలా క్యారీ అవుతుంటుంది, బాగుంటుంది. అండ్ ఇప్పుడు అలాంటి వాళ్ళకైతే ఈ చీర చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. రోజంతా కట్టుకున్నా ఏం ఇబ్బంది ఉండదు. మీరు దీని బ్లౌజ్ కావాలంటే కొంచెం మోడర్న్గా స్లీవ్లెస్ కానీ అలా కూడా మీరు చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ లో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే దిస్ ఇస్ అగైన్ నాట్ అ వెరీ యునో ఎక్కువ తలనొప్పి ఉండదండి సారీతో. మీరు కట్టుకున్నామా కొంచెం నీట్గా పెట్టేసుకున్నామా అన్నట్టు ఉంటుంది. ప్రతిసారి ఐనింగ్ కానీ డ్రై వాష్ కానీ ఆల్ దట్ హ్యాసిల్స్ విల్ నాట్ బి దేర్. అండ్ దిస్ కలర్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. దిస్ ఈస్ లైక్ అ పీకాక్ బ్లూ సారీ ఆర్ పీకాక్ గ్రీన్ సారీ. సో నేను నా కంటికి కనిపించిన ఫస్ట్ బనారసీ సారీ ఇదే కలర్. అంటే మా మమ్మీ చీర కలర్ అనమాట. సో దిస్ కలర్ ఈస్ వెరీ వెరీ డియర్ టు మీ. అండ్ దిస్ ఇస్ అ టస్సర్ జార్జెట్ మెటీరియల్. సో మీరు ఎనీ గివెన్ పాయింట్ నా స్టోర్కి వచ్చారంటే కనీసం ఒక్క చీర మీకు ఈ కలర్లో తప్పకుండా ఉంటుంది. బికాజ్ దిస్ ఇస్ వేర్ మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ కలర్. అవును, కనిపిస్తుంది కదా. అన్ని టస్సర్ లో కావచ్చు, బనారసీలో కావచ్చు, వేరే అదర్ మోడల్స్ లో కూడా ఒక్కొక్క ర్యాక్ లో ఈ కలర్ అనేది హైలైట్ అవుతుంది. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దిస్ కలర్ ఇస్ వెరీ డియర్ టు మీ అండ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇది వచ్చేసి బనారసీ బందేజ్ అంటామండి వీటిని. సో మీకు సారీ బేస్ మొత్తం బనారస్లో చేస్తాం ఇది. అండ్ మీకు ఈ చిన్న డాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జామ్నగర్ గుజరాత్కి పంపించి చేపిస్తాం అనమాట. సో ఈ చీరలో 2 రకాల కలర్లు ఉన్నాయి. ఒకటేమో బనారసీ, ఇంకొకటేమో బందేజ్ అనమాట. సో దిస్ ఇస్ అగైన్ వెరీ గుడ్ అడిషన్ టు యువర్ కలెక్షన్. చాలా నార్త్ ఇండియాలో వెరీ పాపులర్. దీ సారీస్ ఆర్ వెరీ పాపులర్. మన సౌత్ లో కూడా బాగా కట్టుకుంటున్నారు. దుప్పట్టాస్ వస్తాయి. అండ్ ఇవే సారీస్ కావాలంటే మీరు లెహంగాస్ కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా కూడా మాకు చాలా మంది క్లయింట్స్ సారీస్ తీసుకొని లెహంగాస్ కింద కన్వర్ట్ చేస్తారు. ఓకే, గ్రేట్. సో చెప్పాలంటే మేము రాజలక్ష్మి హెరిటేజ్ బెనారసీ సారీస్లో ఏంటంటే చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి. సో మన హెరిటేజ్ని, మన ట్రెడిషన్ని క్యారీ చేసే వీవర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. నిజంగా ఇది గొప్ప విషయమే అండి. చూపించాలంటే మేము కొన్ని కలెక్షనే చూపించాము. డిఫరెంట్ టస్సర్లో కావచ్చు, ఇంకా అదర్ మోడల్స్లో చూపించాము. చాలా యూనిక్ సారీస్ ఉన్నాయండి. టైం లేక కొన్ని చూపించడం జరిగింది. సో వెరీ నైస్. ఎవరైనా అప్రోచ్ అవ్వాలి, స్టోర్కి విజిట్ చేయాలి అనుకుంటే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉందండి. అలాగే బెంగళూరులో కూడా మన జయనగర్లో ఉంది. అండ్ హైదరాబాద్ లొకేషన్ వచ్చేసేటప్పటికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 రాజలక్ష్మి హెరిటేజ్ శారీస్ అని గూగుల్లో కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, కలెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు కూడా స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉందండి. అండ్ బెంగళూరులో కూడా మనకు ఇంకొక స్టోర్ ఉంది జయనగర్లో. కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ యూనిక్ పీసెస్ ఉంటాయి. ఆన్లైన్లో కూడా విజిట్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ని. అండ్ స్టోర్ టైమింగ్స్ వచ్చేసి 11 to 8 PM వరకు. ఇంకేమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే టీమ్ని సంప్రదించవచ్చు. సో మేడం యొక్క కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ టీమ్ది కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.